ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాల్టి ఈ టాపిక్ లో మెయిన్ పాయింట్ అండ్ మెయిన్ థింక్ తెలంగాణ రైతు రుణమాఫీ. ఫార్మర్స్ చాలా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వాలు మాఫీ చేయలేక ఆగమాగమై బ్యాంకర్ల కనీసం ఇంట్రెస్ట్ మిత్తి కూడా కట్టలేక ఆ కట్టలన్నీ కూడా లక్షల్లో పెరిగిపోయాయి. ఇవాళ రైతులందరూ బ్యాంకర్లతోని కాస్త ఇబ్బందుల్లో పడ్డారు, చిక్కుల్లో పడ్డారు. ఇది వాస్తవమా కాదా? అయితే ఇప్పటికే రైతు బంధు చాలా మందికి అందలేదు, రైతుల్లో కొంచెం సంతోషం అనేది కూడా లేదు. మరి ఇటువంటి తరుణంలో అసలు రుణమాఫీ ఈ ప్రభుత్వానికి సాధ్యమా కాదా? మార్పు రావాలి, మార్పు కావాలి, మార్పు జరగాలి తెలంగాణలో. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మన కేసీఆర్ చేసినటువంటి ప్రయత్నంకు ప్రతిఫలంగా ప్రజా తీర్పు చాలా భారీ ఎత్తున ఇచ్చారు. మరి దీన్ని కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందా లేదా? అసలు రుణమాఫీ ప్రక్రియ ఎప్పటి నుంచి ప్రారంభించబోతున్నారు? నిజంగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం. మరి ఈ ప్రాసెస్ ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతుంది? దీనికి సంబంధించి క్లియర్ అండ్ వెల్కట్ గా మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాప్. తెలంగాణ రైతు రుణమాఫీ విషయానికి వచ్చేసి ఇప్పటికే రైతు బంధు పంపిణీ బిజీ ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. ఓకే, అందుకే కాస్త ఈ రైతు రుణమాఫీ అనేది కాస్త బ్రేక్ పడుతుంది. దీనికి సంబంధించి ఏ ఒక్కరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం మాత్రం లేదు. నాకు తెలిసి 2 లక్షల రూపాయలు ఒకే విడతలో మాఫీ చేయకుండా దీన్ని 2 విడతల్లో కావచ్చు, కుదిరితే 4 విడతల్లో కూడా, ప్రతి విడతలో ఒక 50,000 చొప్పున 4 విడతల్లో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసేటువంటి ప్రయత్నం ప్రభుత్వం పెంచింది, స్పీడ్ పెంచింది. ఆల్రెడీ ఎంక్వైరీ కమిటీలు నడుస్తున్నాయి, రైతుల సమగ్ర సమాచారం తీసుకుంటున్నారు, బ్యాంక్ అధికారులతో సమీక్ష సమావేశాలు కొనసాగిస్తున్నారు. ఎవరి పని వాళ్ళు చేయాలో ఆ పనులన్నీ చాలా వేగవంతంగా కొనసాగుతున్నాయి. రైతు మిత్రులందరికీ నేను తెలియజేస్తున్నా, దయచేసి మీ వ్యవసాయ పనులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మీరు నిమగ్నం అవ్వండి. అండ్ మీకు వచ్చేటువంటి ఏదన్నా డౌట్స్ కావచ్చు రుణమాఫీ గురించి, టెన్షన్ పడకండి. కావాలంటే మనకు మధ్యలో చిన్నగా ఎలక్షన్ కోడ్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. అది గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి ఎన్నికల కోడ్ వస్తే గనక కొద్దిగా రుణమాఫీ బ్రేక్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. మొత్తానికి కాస్త ఆలస్యమైన అమృతం లాంటి ఫలితాలు మాత్రం పక్కాగా వస్తాయి. ఇది మాత్రం 100% నిజం. అయితే మనకు పక్కా లెక్కలు కొన్ని కావాలి. ఏ జిల్లాలో ఎంతమంది రైతులు రుణమాఫీకి ఎలిజిబిలిటీ అవుతున్నారు? అసలు రుణమాఫీ ఎవరికి చేయాలి? ప్రభుత్వ ఉద్యోగులకు కూడా భూములు ఉంటాయి, వాళ్ళకు కూడా రుణమాఫీ చేయాలా? లేక వ్యవసాయ రైతులకి, వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులకు మాత్రమే రుణమాఫీ చేయాలా? లేదా ఒక 2 ఎకరాలు 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి రుణమాఫీ చేయాలా అనేది కూడా చర్చ కొనసాగుతుంది. ఓకే, ఈ విషయంలో కాస్త ఆలోచన చేసి జాగ్రత్తగా ప్రభుత్వం అడుగులు వేసే విధంగా ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే 2 లక్షల రూపాయలు అంటే మాటలు కావండి, డబ్బులు అవి. మొత్తానికి బ్యాంకర్స్ అంటే నుంచి విముక్తి కలగడానికి, బ్యాంకర్స్ నుంచి ప్రజలను రక్షించడానికి, రైతులను కాపాడుకోవడానికి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీ ప్రకారమే మాట నిలబెట్టుకోవాలి, తప్పకుండా 100% నిలబెట్టుకోవాలని చెప్పేసి ప్రతి రైతన్న ఇవాళ కోరుకున్నారు. ప్రజా తీర్పు కూడా అదే విధంగా వచ్చింది మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఓకే, ఇప్పటికే ఆర్టీసీ ఫ్రీ స్కీమ్ కొనసాగుతూ నెక్స్ట్ గృహలక్ష్మి అంటే ఇందిరమ్మ ఇళ్ల కోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తంలో నేను చెప్పే పాయింట్ ఏంటంటే మనకు రుణమాఫీ కాబోతున్నాయి. ఓకే, నాకు తెలిసి ఫిబ్రవరిలో మనకి ఎలక్షన్ కోడ్ కనుక వచ్చేస్తే, జనవరిలోనే వచ్చేస్తుంది, ఈ నెల చివరి వారం కల్లా మనకు ఎలక్షన్ కోడ్ వచ్చేస్తుంది. ఫిబ్రవరి చివరి వారంలో మనకు కంప్లీట్ గా సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోతాయి. ఓకే, సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్ అయిపోతాయి. ఆ తర్వాత రుణమాఫీ ప్రాసెస్ అనేది
జడ్ స్పీడ్గా కొనసాగుతుంది, చేస్తుంది కూడా ప్రభుత్వం. చెయ్యాలని చెప్పేసి ఆశిస్తున్నాను. మరి దీనికి సంబంధించి 1,00,000 దాటి మొత్తానికి 2 లక్షలు ఉన్నటువంటి వాళ్ళందరికీ మాఫీ చేసేయాలి ప్రభుత్వం. అంతే, ఇచ్చినటువంటి మాట ప్రకారం వన్స్ మాఫీ చేయాలి కూడా. ఎందుకంటే గత ఇందిరమ్మ కాలంలో అని చెప్పొచ్చు, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మన తెలంగాణలోనే ప్రతి ఇంటింటికి 50,000 చొప్పున రుణమాఫీ చేసింది. ఇది వాస్తవమా కాదా? ఆ రోజులతో పోల్చుకుంటే ఈ రోజు ఆ 50,000 అనేది 5 lakhsతో సమానం. మరి అలాంటిది ఒక 2 lakhs రూపీస్ మాఫీ చేయడం పెద్ద సమస్య కాదు. కాస్త సోనియమ్మ సపోర్ట్ చేస్తే రేవంత్ అన్న ఈ కార్యక్రమం చేయడానికి సిద్ధంగానే ఉన్నారు. అందుకే రైతులు కాస్త సంయమనం పాటించండి, ఓర్పుగా నేర్పుగా ముందుకు నడుద్దాం అనేటువంటి ఆలోచన చర్చ కొనసాగుతుంది. ఇందులో ఎటువంటి డిస్కషన్స్ అండ్ డైలమాలు పడకండి. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులందరికీ రుణమాఫీ అనేది జరిగి తీరుతుంది. ఇందులో మీకు ఎటువంటి అనుమానాలు ఉంటే, మీ డౌట్స్ ఉంటే తప్పకుండా మీ ఒపీనియన్ని వన్స్ కామెంట్ సెక్షన్లో గురి చేయండి. అండ్ ఈ రుణమాఫీకి సంబంధించి ఎవరికి రుణమాఫీ చేయాలి, ఎక్కడెక్కడ ఇప్పటికే మీరు బ్యాంకుల్లో ఎక్కడ అప్పున్నారు, గత ప్రభుత్వంలో ఏమైనా మాఫీ చేశాయా, ఆ డీటెయిల్స్ ఏమైనా ఉంటే అడగండి. ఏ జిల్లా అయినా సరే, ఏ జిల్లాలో ఎంతమంది అర్హులు ఉన్నారు, రుణమాఫీ అంటే బ్యాంకర్ల నుంచి రుణాలు తీసుకొని ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ లిస్ట్ మొత్తం కూడా 33 జిల్లాల అభ్యర్థుల లిస్ట్ అంతా కూడా అప్డేట్ చేసి మీకు చాలా క్లియర్గా అర్థమయ్యే విధంగా వీడియో కింద లింక్ మాత్రం అప్డేట్ ఇచ్చాను. వన్స్ మీరు చెక్ చేసుకోండి. కావాలంటే ప్రతి గ్రామాలకు సంబంధించి, ప్రతి మండలాలకు సంబంధించి, ప్రతి జిల్లాలకు సంబంధించి సెపరేట్ అధికారుల నంబర్స్ కూడా మీకు కాంటాక్ట్ నంబర్స్ కూడా ఇచ్చాము. ఓకే, వన్స్ మీరు చెక్ చేసుకోండి. ఈ రుణమాఫీ ప్రక్రియ అనేది కాస్త 1 month అటు ఇటు అయినా మొత్తానికి విజయవంతం కావాలని కోరుతూ అండ్ మీ ఒపీనియన్స్ సలహాలు కూడా ఇవ్వాలని తెలియజేస్తూ సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.